మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మాది అనంతపురం సార్. అనంతపురం అయితే అనంతపురం నుంచి ఇక్కడ బెంగళూరు వెళ్ళండి, బెంగళూరులో ఫైబర్తో పగలగొడతారు అని చెప్పినారు సార్. మీకు ఎవరు చెప్పింది ఇక్కడ? ఆనంద్ సార్. ఇది మీకు ఎట్లా తెలిసింది కిడ్నీ స్టోన్ ఉంది? వాళ్ళ మామ కాటింటి చెప్పు, వాళ్ళ మామ చెప్పినాడు. ఫస్ట్ సార్ ఇక్కడ రావాలంటే కారణం ఏమంటే మా ఊర్లో ఒక ఆయన పగలగొట్టి చూసుకున్నాడు. ఆయన మేనమామ ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు. ఆయన బెంగళూరులోంచి మా ఊరికి అనంతపురానికి చేరినాడు. ఆయన అనంతపురానికి చేరి అనంతపురం నుంచి వాళ్ళ అల్లుడు మాకు చెప్పినాడు సార్, పలానా చోటు ఉంది, అటుకు పోతే దీన్ని పగలగొట్టేస్తారు, షుగర్ ఉన్ని, బీపీ ఉన్ని, ఏది ఉన్నా చేస్తారు, మీరు టెన్షన్ పడద్దారు రాండి అని చెప్పినారు సార్. ఇక్కడ ఆనంద్ సార్ చెప్పినారు సార్. బాగుంది సార్, అంతా వచ్చేసింది, పౌడర్ ఉండదు. లేదు సార్. మీకు ఎంతవరకు నచ్చింది ఈ ప్రొసీజర్ చేసేది? మాకైతే చాలా బాగుంది సార్, ఈజీ సార్ పని. ఏమకు షుగరు, బీపీ అనంతపురంలో చాలా భయపడిచ్చినారు మమ్మల్ని. అయినా నేను ఎదబడిపోయినా సార్ ఆయన చెప్పేటప్పటికి. ఎదబడిపోయి మా ఊర్లో మా బావమార్తి ఇంటి పక్కలోనే ఉంటే ఆయన రమ్మను, సంటు గింటు ఏమి వేపించుకోకుండా మేము ఆపరేషన్ చేస్తామని మీరు చెప్పినారంట సార్. ఏం కాదు, మేము చేస్తాము, తిలకొండరి షుగరు, బీపీ ఏంటి ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా చేస్తామని చెప్పినారంట సార్. దానికోసం ఇక్కడ అనంతపురం నుంచి ఇక్కడ వచ్చేసినాం సార్. ఆనంద్ సార్ దేవుని పుణ్యాన, ఆనంద్ సారే మాకు దేవుడు అనుకోవాలి, మీరు దేవుడే. అంటే మీ తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇట్లా కిడ్నీ స్టోన్ ఉంటే మీరు ఎంతవరకు మీరు సజెస్ట్ చేయొచ్చు? చేస్తాం సార్, గ్యారంటీగా సార్. ఎవరికైనా మా తెలిసిన వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా చెప్తాము. నెంబర్ కూడా ఇచ్చి హాస్పిటల్ అన్ని ఇచ్చి పంపించి ఇక్కడికి అడ్రస్ దాకా పంపించారు సార్. చాలా మంది తెలుసలే కదా. తెలుసు సార్, అందరూ రకాల తెలుసు సార్. అసలు కురుబను చేస్తారంటే ఫస్ట్ నాకైతే ఇంకా నాకంటే ముందు ఒక అయిపో మా ఊర్లోనే పోయి చేపించుకున్నాడు సార్. అయిపో కర్నూలులో చేపించుకున్నాడా, నా మాదిరి టంట్ వేసినారా. అయిపో నేను పోయి అయిపో తీసుకొని కర్నూలు పోతున్నారు, అనంతపూర్లో పోతుంటారు. ఇక్కడ ఇట్లా ఇంత సేఫ్టీగా ఎక్కడ చేయలేదు చేస్తారనేది తెలియదు సార్. అక్కడ ఇక్కడ మాకు ఆ రెడ్డి చెప్పింటే మేము అవునండి సార్. ఇప్పుడు మీకు ఇక్కడ హాస్పిటల్లో కానీ మనం ఫోన్ చేస్తే రెస్పాన్స్ కానీ ఎట్లుంది? అందరూ ఎట్లా సార్? చేతులు ఎత్తి ముక్కల్లా సార్, దేవుళ్ళు అనుకోవాలా. ఎప్పుడన్నా కానీ ఫోన్ చేసినా మళ్ళీ కరెక్ట్ సమాధానం ఇచ్చి కరెక్ట్ సమాధానం చెప్తారు. పేషెంట్ దగ్గర మేము ఉండొచ్చు, బయటికి పో అనేది ఏం లేదు. అనంతపురంలో ఒకటే కాదు, ఇక్కడ మాత్రం పేషెంట్ దగ్గర ఉండదు సార్. దాని గురించి నో అభ్యాసం సార్. బాగా ఉంది సార్. ఎవరైనా అడిగినా కానీ మేము చెప్తాం సార్. ఫలానా చాటుకు పోయి మీ నంబర్ ఇచ్చినా కానీ మేము అక్కడ హెల్ప్ చేస్తాం మా ఆంధ్రాకల్లా. ఇట్లా ఈ నంబర్ తీసుకొని ఇట్లా అడ్రస్ పోండి అని చెప్పుగలుగుతాం కూడా. సరే, మీరు నంబర్ అని అడ్రస్ ఇస్తే